ముంబైపై గెలుపుతో పాయింట్స్ టేబుల్ పైకి దూసుకొచ్చిన చెన్నై. సిఎస్కే మీద ఓటమితో ఇంటి ముఖం పట్టిన ఎంఐ. మళ్ళీ ఒకసారి రోహిత్ ధోనీల ఫ్యాన్స్కి తప్పని నిరాశ. సిఎస్కే ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం. ఇంతకీ ప్లే ఆఫ్స్ వెళ్ళే టీమ్స్ ఏవి, ఇంటి ముఖం పట్టిన టీమ్స్ ఏవి? హావెల్లు. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ స్పోర్ట్స్. ఐపీఎల్ 2026లో ముంబై ప్రస్థానం దాదాపు ముగిసిపోయిందనే చెప్పొచ్చు. అఫీషియల్గా సీజన్ నుంచి ఎలిమినేట్ కాకపోయినా ఇక ఇంటికి సిద్ధమైనట్లే లెక్క. చపాక్ స్టేడియం వేదికగా జరిగినటువంటి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఊహించని పరాజయం పాలైంది ముంబై. దాంతో ముంబై ఇండియన్స్ అదే 9వ స్థానంలో ఫిక్స్ అవగా చెన్నై సూపర్ కింగ్స్ ఒక స్థానం మెరుగుపరుచుకొని ప్లే ఆఫ్స్ బరిలోకి నిలిచింది. చపాక్ స్టేడియం వేదికగా జరిగినటువంటి మ్యాచ్లో టాస్ గెలిచిన హార్దిక్ పాండ్యా రాంగ్ స్టెప్ వేశాడు. జనరల్ గా ఫస్ట్ బౌలింగ్ చేసుకునేటువంటి టాస్ విన్నింగ్ టీం అయితే చెన్నైపై బ్యాటింగ్ తీసుకొని పొరపాటు చేసింది. స్టార్టింగ్లోనే వికెట్లు పడిన ఫస్ట్ 10 ఓవర్లు దాదాపు 10 రన్ రేట్ కొనసాగింది. అయితే ఆ తర్వాత వరుస వికెట్లు పడడంతో 20 ఓవర్లలో 159కి 7 వికెట్లు కోల్పోయింది. అయితే ఈజీ టార్గెట్తో బరిలోకి దిగినటువంటి చెన్నై సూపర్ కింగ్స్కు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ ఇన్నింగ్స్తో రాణించి 18.1 ఓవర్లోనే విజయాన్ని అందించాడు. ఈ విజయంతో 7వ స్థానంలో ఉన్నటువంటి చెన్నై సూపర్ కింగ్స్ ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుంది, అంటే 6th ప్లేస్లోకి వచ్చేసింది. దాంతోపాటు ఇప్పటి వరకు మైనస్ రన్ రేట్లో ఉన్నటువంటి సిఎస్కే ఫస్ట్ టైం ప్లస్లోకి వచ్చేసింది. 9 మ్యాచ్లు ఆడినటువంటి చెన్నై సూపర్ కింగ్స్ 9 మ్యాచ్లో 4 గెలిచి 5 ఓడి 8 పాయింట్లతో తన ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం చేసుకుంది. సిఎస్కే ఇంకొక 4 మ్యాచ్ల్లో విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టేటువంటి అవకాశం ఉంది. ఇక పాయింట్స్ టేబుల్ని ఒకసారి పరిశీలిస్తే పంజాబ్ కింగ్స్ 13 పాయింట్లతో టాప్ ప్లేస్లో కొనసాగుతుండగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 12 పాయింట్లతో 2వ స్థానంలో ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ 3వ స్థానం, రాజస్థాన్ రాయల్స్ 4వ స్థానంలో ఉన్నాయి. అయితే గుజరాత్ టైటన్స్ జట్టు 10 పాయింట్లతో 5వ స్థానంలో కొనసాగుతుంది. ఈ 5 జట్లలో 4ంటికి ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ 8 పాయింట్లతో 6వ స్థానంలో కొనసాగుతూ ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తుంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కూడా 9 మ్యాచ్ల్లో 4 గెలిచి 8 పాయింట్లతో 7వ స్థానంలో ఉంది. కోల్కతా నైట్ రైడర్స్ 5 పాయింట్లతో 8వ స్థానంలో ఉండగా ముంబై ఇండియన్స్ 9, లక్నో సూపర్ జైంట్స్ 4 పాయింట్లతో అట్టడుగు స్థానానికి అయితే పరిమితం అయిపోయింది. ఇదిలా ఉంటే ఇక మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మ పరిచయం అక్కర్లేని పేర్లు. అయితే వీరిద్దరిని గ్రౌండ్లో చూడాలనేటువంటి ఆడియన్స్ కోరిక మాత్రం శనివారం కూడా తీరలేదు. గాయం కారణంగా వీరిద్దరు కూడా ప్రజెంట్ జరిగినటువంటి ఐపీఎల్ 2026లో ఆడలేదు. అయితే రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ తరపున కొన్ని మ్యాచ్లు ఆడిన తర్వాత గాయం కారణంగా బెంచ్కి పరిమితమయ్యాడు. మరోవైపు మహేంద్ర సింగ్ ధోని మాత్రం ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున అసలు బరిలోకే దిగలేదు. లేటెస్ట్గా చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ మ్యాచ్లోని వీరిద్దరు కూడా తుది జట్టులో లేరు. చపాక్ వేదికగా జరిగినటువంటి ఈ మ్యాచ్లో టాస్ గెలిచినటువంటి ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే ప్లేయింగ్ 11 ప్రకటించేటువంటి టైంలో కూడా ఈ మ్యాచ్లోనూ రోహిత్ శర్మ లేనట్టు వెల్లడైంది. లెగ్ స్పిన్నర్ రఘు శర్మ ముంబై తరపునటువంటి డెబ్యూ చేయనున్నట్లుగా కూడా హార్దిక్ చెప్పుకొచ్చాడు. అదే టైంలో అశ్విని ప్లేస్లో భగత్ తుది జట్టులోకి వచ్చినట్లు కూడా వెల్లడించాడు. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ సైతం తుది జట్టులో 2 మార్పులు చేసింది. రామకృష్ణ ఘోష్ అండ్ దాని తర్వాత ప్రశాంత్ వీర్ సిఎస్కే ప్లేయింగ్ 11లో చోటు దక్కించుకున్నారు. తుది జట్లు ప్రకటించేటువంటి టైంలో ఇద్దరు కూడా సారథులు అటు రోహిత్ శర్మ, ఎంఎస్ ధోని పేర్లు లేకపోయేసరికి అభిమానులు డెఫినెట్గా నిరుత్సాహానికి అయితే గురయ్యారు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఫ్యాన్ బేస్ సిఎస్కేకి ఆబ్వియస్గా అంత వైబ్, అంత ఫ్యాన్ బేస్ ఉందంటే దానికి మెయిన్ రీజన్ ఎంఎస్ ధోని. అక్కడ ముంబై ఇండియన్స్ కూడా అంత ఫ్యాన్ బేస్ ఉందంటే ఆబ్వియస్గా ఆ ప్లేస్ రోహిత్ శర్మకే ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి వీళ్ళిద్దరు కూడా ఇద్దరు లెజెండ్స్. అంటే ముంబై సిఎస్కే మ్యాచ్ అంటే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ చాలామంది క్రౌడ్ వస్తూ ఉంటారు మ్యాచ్ చూడడానికి. బికాజ్ అక్కడ రోహిత్ శర్మ అండ్ దాని తర్వాత ఇటు సైడ్ ఎంఎస్ ధోని ఇద్దరు కూడా ఇలాంటి ఒక దిగ్గజాలు ఉన్నారు. అండ్ వీళ్ళు కేవలం ఇక ఐపీఎల్లో మాత్రమే ఆడతారు. అండ్ దాని తర్వాత ధోని మాత్రం ఓన్లీ ఐపీఎల్, రోహిత్ శర్మ ఇక వన్డేలు ఇప్పట్లో లేవు కాబట్టి అట్లీస్ట్ వాళ్ళని చూడడానికైనా స్టేడియంకి వస్తారు జనాలు. కానీ డెఫినెట్గా వీళ్ళిద్దరు కూడా 2026 సీజన్లో అటు ఎంఎస్ లేకపోవడం అండ్ ఇటు రోహిత్ శర్మ లేకపోవడం కొంచెం ఫ్యాన్స్ని డిసప్పాయింట్ చేసిందనే చెప్పాలి. బట్ ఎట్టకేలకైతేంది కానీ నిన్న గెలిచినటువంటి మ్యాచ్లో ఆబ్వియస్గా సిఎస్కే కొంచెం ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా నిలబెట్టుకున్నాయి. ఆబ్వియస్గా ఎండ్ ఆఫ్ ది డే వస్తుందా రాదా అనేది పక్కన పెడితే మాత్రం అఫీషియల్గా అయితే ఇంకా నిష్క్రమించలేదు. కానీ స్టిల్ ప్లేస్లో అయితే ప్లే ఆఫ్స్ రేస్లో అయితే కంప్లీట్గా ఉందని అయితే చెప్పొచ్చు. టాప్ 1 పంజాబ్, టాప్ 2 ఆర్సీబీ, టాప్ 3 సన్ రైజర్స్ హైదరాబాద్, టాప్ 4
రాజస్థాన్ రాయల్స్ ఈ 4 టీంలు ఇప్పుడైతే ఉన్నాయి. సో రాజస్థాన్ రాయల్స్ పైకి ఇప్పుడు ప్రజెంట్ 4th ప్లేస్లో ఉంది. జీటీ దాన్ని ఏమన్నా ఓవర్కమ్ చేసుకొని ముందుకు వస్తుందా, లేదంటే ఢిల్లీ వస్తుందా, లేదంటే ఇలా రకరకాలుగా అయింది. అయితే ఇంటి మొక్కం పట్టినటువంటి టీమ్స్ మాత్రం ఆబ్వియస్గా ఎల్ఎస్జీ డెఫినెట్గా ఇంటి మొక్కం పట్టినట్టే. కేకేఆర్ కూడా ఆబ్వియస్గా టీం నుంచి వెళ్ళి టోర్నమెంట్ నుంచి వెళ్ళి బయటకు వచ్చేసినట్టే. ఇక ముంబై కూడా అఫీషియల్గా లేదు, కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అన్ని టీమ్స్కి అన్నిటికీ గెలవడం చాలా చాలా కష్టం. లాస్ట్ టైం ఎస్ఆర్హెచ్ మీద ఓడిపోయారు, నిన్న సిఎస్కే మీద కూడా ఓడిపోవడంతో ఎంఐ డెఫినెట్గా ఇంటికే వచ్చిందని చెప్పొచ్చు. ఫస్ట్ ఎల్ఎస్జీ, దాని తర్వాత కేకేఆర్, దాని తర్వాత ముంబై. ఇప్పుడు ఈరోజు మ్యాచ్ కూడా కన్ఫర్మ్ అయిపోతే ఆబ్వియస్గా ఎస్ఆర్హెచ్ మీద కేకేఆర్ ఓడిపోతే అది కూడా వెళ్ళిపోతుంది. ఇక మేజర్గా ఉన్నది ఏంటంటే ఇక్కడ కొద్దో గొప్ప ఛాన్సెస్ ఉన్నది మాత్రం సిఎస్కేకి ఒక్కదానికే. సో సిఎస్కే మరి ఏం చేస్తుంది అనేది అయితే తెలియదు, కానీ ఆబ్వియస్గా అన్నీ ఉన్నటువంటి గేమ్స్ అన్నిటికీ కూడా గెలవాలి. అండ్ జీటీ కూడా కొంచెం టఫ్ పొజిషన్ అయితే ఇవ్వచ్చు. మేజర్గా ఏంటంటే అటు పంజాబ్, దాని తర్వాత ఆర్సీబీ, సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, జీటీ ఇంతవరకు మాత్రం ఎక్కువగా స్కోప్ ఉన్నటువంటి ప్లేఆఫ్స్కి వెళ్ళేటువంటి టీమ్స్. సో దీంట్లో కొంచెం అటు ఇటు అయినా కానీ జీటీ పైకి రావచ్చు, అండ్ దాని తర్వాత ఆర్ఆర్ కానీ కిందికి రావచ్చు. సో ఇలా క్యాలిక్యులేషన్స్ ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి గెలుపుని బట్టి. సో ఈ రోజు కనుక ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ ఉంది కాబట్టి ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ గెలిస్తే ఆబ్వియస్గా టాప్ 2కి వెళ్ళిపోతుంది. ప్లేఆఫ్స్ రేస్లో కంప్లీట్గా అంటే ఫైనల్స్కి ఈజీగా రీచ్ అయ్యేటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్లేఆఫ్స్ బెర్త్ను కూడా కన్ఫర్మ్ చేసుకుంటుంది కాబట్టి ఇంకోటి వాళ్ళకి ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి. సో చూడాలి మరి ఈ రోజు మ్యాచ్ ఏం జరుగుతుందో తెలియదు, కానీ బట్ ఓవరాల్గా మాత్రం ఇప్పుడు ఉన్నంత వరకు అయితే ఎల్ఎస్జీ అవుట్, అండ్ దాని తర్వాత ఎంఐ అవుట్, దాని తర్వాత సిఎస్కే కూడా కొంచెం కష్టమే, అండ్ ఢిల్లీ కూడా కొంచెం కష్టమే. సో చూడాలి ఏమన్నా మ్యాజిక్లు జరిగితే తప్పితే ఆ టీమ్స్ అయితే ప్లేఆఫ్స్కి వచ్చేటువంటి ఛాన్సెస్ లేవు. సో ఇప్పటివరకు ఆ మ్యాజిక్ ఎప్పుడు క్రియేట్ అవ్వలేదు. సో ఆబ్వియస్గా మెంటల్గా ప్రిపేర్ అవ్వాల్సినటువంటి టీమ్స్ ఇవి ఇంటికి పోయాయని అయితే డెఫినెట్గా కనిపిస్తుంది. సో మరి ఐపీఎల్ ఫైనల్స్కి వచ్చేది ఎవరు, కప్పు కొట్టేది ఎవరు, మీ ఒపీనియన్ ఏంటి, కామెంట్ చేయండి.